ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో బీఎస్పీ మన దగ్గర వార్తల్లోకి వచ్చింది. కానీ వాస్తవంగా ఎన్నికల సమరం మొదలయ్యాక ఇప్పటికే 4 ఎంపీలు వెళ్ళిపోయారు బీఎస్పీ నుంచి. సో బీఎస్పీని పార్లమెంట్ సభ్యులు వదిలేస్తున్నారు. ఇదేం తెలంగాణకే పరిమితం కాదు, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే జరుగుతోంది. దీనికి తోడు బహుజన్ సమాజ్ పార్టీ ఒక రకంగా అంతర్ధానమవుతోందా, అంతరించిపోతున్న పార్టీగా మారుతోందా అన్న అనుమానం కలుగుతోంది. కన్షీరామ్ ప్రారంభించినప్పుడు అంబేద్కరిజానికి సమాజంలో అత్యంత అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉవ్వెత్తున లేచిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇది పార్టీ అని కూడా అనలేము, ఒక ఉద్యమం, ఒక సామాజిక మార్పుకు సంకేతం. అగ్రకుల అగ్రవర్గ ఆధిపత్యంలో ఉన్న భారత రాజకీయ వ్యవస్థలో ఒక సంచలనం. సో ఆ రకంగా ఉత్తరప్రదేశ్ లాంటి దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రం, కులజాడ్యం బలంగా ఉన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో మాయావతి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ కలల్ని నిజం చేస్తూ అధికారంలోకి రాగలిగింది. సో అంతటి సామర్థ్యాన్ని చూపినటువంటి పార్టీ, దాని నాయకురాలైన మాయావతి ఇప్పుడు అసలు కదలిక లేదు, మెదలిక లేదు. అసలు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఎందుకు బీఎస్పీని ఇలా వదిలేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. దీనికి మనువాదానికి వ్యతిరేకంగా ఒక పెద్ద మిషన్గా ప్రారంభమై ఆఖరికి బ్రాహ్మణ అగ్రకుల వాళ్ళతో కూడా అవగాహన పెట్టుకొని ఆ రోజుల్లో కూడా రాజకీయం చేశారు. దాన్ని కూడా ఎవరు తప్పుపట్టలే. ఒక స్టేజ్లో బీఎస్పీ నుంచి 54 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేది. కానీ ఇదంతా కూడా మనవాద వ్యతిరేక పోరాటంలో భాగంగానే భావించారు. వ్యూహాత్మకంగా దళిత రాజకీయ సాధికారికత కొరకు మాయావతి వ్యూహాత్మకంగా అగ్రకులాలను కూడా మొబిలైజ్ చేస్తుంది అని భావించారు. ముస్లింలను ఆకర్షించగలిగారు. అంటే ఈ మాయావతి ఎన్ని రాజకీయ వ్యూహాలు చేసినా ఇదంతా ఫర్ దళిత్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఎందుకంటే కోర్ కాన్స్టిట్యున్సీ దళితులుగా పెట్టుకొని ఇతర సామాజిక వర్గాల్లో కూడా బలాన్ని పెంచుకోవడం ద్వారానే దళిత వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది కనుక మాయావతి ఆ పని చేస్తుంది అని బీఎస్పీ అభిమానులు భావించారు. కానీ కాలానుగుణంగా జరిగిన పరిణామాలు ఏంటి? ఇవాళ బీఎస్పీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 12% ఓటింగ్ వచ్చింది. దీనికి కారణం ఏంటి అన్నప్పుడు మొదటిది భారతీయ జనతా పార్టీ వచ్చాక, నరేంద్ర మోడీ ఫినామినన్ వచ్చాక బీఎస్పీ ఇంకా ఎక్కువ బలహీనపడింది. అంతకుముందే ఈ బలహీనత స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటే బీజేపీ అనుసరించిన ఇంక్లూజివ్ హిందుత్వ. అంటే ఒకప్పుడు అగ్రకుల పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంక్లూజివ్ హిందుత్వ, సమ్మీలిత హిందుత్వ పేరిట సమాజంలో ఉన్న అణగారిన కులాలను ఆకర్షించడం మొదలుపెట్టింది. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా జాతయేతర దళితుల్ని కూడా అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. సో మాయావతి ఎంత అట్టడుగున కులాలకు ప్రాతినిధ్యం, మనవాదానికి వ్యతిరేకంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం అన్నా కూడా మళ్ళీ ఆమె కులమైన జాతవుల ఆధిపత్యం కనబడింది. దానికి వ్యతిరేకంగా ఇతర అనగా ఎస్సీ కులాలు తిరగబడ్డాయి. సో దాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ఉపయోగించగలిగింది. తర్వాత మాయావతి వ్యూహాలకు కౌంటర్గా భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణ్ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయగలిగింది. దాంతో బీఎస్పీ కోర్ కాన్స్టిట్యున్సీలో గండిపడింది. బీఎస్పీ ఎక్స్ట్రా అవుట్ రీచ్లో కూడా, కోర్ ప్లస్లో కూడా దెబ్బతిన్నది. బీజేపీ లాభార్థి పాలిటిక్స్ అంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా లాభం పొందిన వారిని ప్రత్యేకంగా అట్రాక్ట్ చేయడం. సహజంగానే అణగారిన కులాల వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉంటారు కనుక ఈ లాభార్థి రాజకీయాల వల్ల కూడా మాయావతి సపోర్ట్ బేస్కు గండిపడింది. సో ఇది భారతీయ జనతా పార్టీ ఆగమనంతో బీఎస్పీ దెబ్బతినడం మొదలైంది. కానీ వాస్తవంగా బీజేపీ వల్లనే బీఎస్పీ దెబ్బతిందంటే కూడా సరైనది కాదు. బీఎస్పీ స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. స్వయంకృతాపరాధాల్లో మొదటిది అసలు మాయావతి అందుబాటులో లేకపోవడం.
అసలు ఇతర పార్టీల నాయకుల్లాగానే సో ఆ అగ్రకుల ఆధిపత్యం ఉన్న పార్టీలపైన ఏ విమర్శలు అయితే బీఎస్పీ చేసిందో అది మాయావతి నాయకత్వంలో బీఎస్పీలో కూడా కనిపించింది. సో నాయకురాలు ఎవరికి దొరకరు, ఎవరికి అందుబాటులో ఉండరు అని. రెండవది ఒక టైట్ కంట్రోల్, అంటే ఒక డెమోక్రటిక్ వర్కింగ్ కల్చర్ లేకపోవడం, ప్రజాస్వామికమైన సంస్థాగత నిర్ణయాలు లేకపోవడం రెండవ సమస్య. మూడవది స్ట్రీట్ లెవెల్ యాక్షన్. ఒకప్పట్లాగా ఏదైనా అంశం వస్తే, సమస్య వస్తే వీధుల్లోకి వచ్చి పోరాడే స్వభావాన్ని బీఎస్పీ కోల్పోయింది. నాలుగవది కొత్త టెక్నాలజీతో కంప్లీట్గా దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజకీయాల ఆధునిక మోడర్న్ పాలిటిక్స్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఈ యుగంలోకి వచ్చింది. వాస్తవంగా బీఎస్పీ లాంటి పార్టీకి అద్భుత అవకాశం. ఎందుకంటే ఆధునిక మీడియా, టెలివిజన్, ప్రింట్ మీడియా ఇలాంటివి బీఎస్పీ లాంటి రాజకీయ స్వభావం కలిగిన పార్టీలకు అండగా ఉండవు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాటిలో అగ్రకుల ఆధిపత్యం ఉంటుంది, అగ్రవర్గ ఆధిపత్యం ఉంటుంది. బీఎస్పీ లాంటి పార్టీకి ఈ సాంకేతిక విప్లవం ఒక అద్భుత అవకాశం. కానీ బీఎస్పీ దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. కంప్లీట్గా న్యూ టెక్నాలజీ ఆధారిత రాజకీయాలకు దూరమైంది. ఐదవది అసలు ఉన్న మిత్రుల్ని నిలబెట్టుకోలేకపోయింది. బీఎస్పీ ఎస్పీతో గతంలో పొత్తుండే, కాంగ్రెస్తో పొత్తుండే, కొత్త మిత్రుల్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు మీరు బీజేపీ చూడండి, కోల్పోయిన మిత్రులను మళ్ళీ తెచ్చుకుంటోంది, కొత్త మిత్రులు తెచ్చుకుంటోంది. సో ఈ అలియన్సెస్ పాలిటిక్స్లో వాస్తవంగా బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నప్పుడు లాభపడింది కూడా. ఎస్పీతో కలిసి 10 పార్లమెంట్ సీట్లు గెలవగలిగింది. కానీ ఈ పొత్తులకు దూరమైంది. ఆరవది ఏంటంటే తన వర్కర్లతో కూడా రీఎంగేజ్మెంట్, అసలు ఏంటి అనే అంశం మారిపోయింది. దీనికి తోడు మాయావతి పైన కేసులు కూడా, ఆమె భారతీయ జనతా పార్టీ పట్ల సరిగా పోరాడతలేదు, ఆమె ఒక ట్రోజన్ హార్స్ మాయాగుర్రంలాగా మారిపోయింది అని ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపించారు. చూడండి, బీజేపీ ఒత్తిడి వల్లనే మా పార్టీ నాయకత్వం నన్ను బీఆర్ఎస్తో పొత్తు వద్దన్నది అని. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల బహుజన్ సమాజ్ పార్టీ ఒక యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎందుకు యూస్ఫుల్ అంటున్నానంటే అప్పటిదాకా రాజకీయ అధికారానికి, రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్లో తేవడం వల్ల యూస్ఫుల్ అంటున్నాను. పాలసీస్ ఏవైనా ఆ పాలసీస్తో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బీఎస్పీ ఒక యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, లోక్సత్తా ఒక యూస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగాల ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఈ ప్రయోగాల లోపాలు ఉండొచ్చు, ఈ ప్రయోగాలకు నాయకత్వం వహించిన వ్యక్తుల విధానాల్లో లోపాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా భారత రాజకీయాల్లో భిన్నమైన ప్రయోగాలు. ఈ ప్రయోగాలలో ఒక అత్యంత శక్తివంతమైన ప్రయోగం అణగారిన కులాల రిప్రజెంటేటివ్గా ఒక కొత్త సోషల్ జస్టిస్ పాలిటిక్స్కు నాంది పలికిన కాన్షీరామ్ వారసత్వంతో ఉన్న పార్టీ ఇవాళ ఈ స్థాయికి అంతరించిపోతుందంటే సహజంగా సమాజంలో అసమానతల్ని వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకునే వారికి ఒక పెద్ద నిరాశ మిగులుస్తోంది.